హాయ్ అండి. ఈరోజు చికెన్ పచ్చడి తయారు చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. 1 కేజీ చికెన్ తీసుకోవాలి. అది శుభ్రం కడుక్కొని ముక్కలు కోసుకోవాలి. పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా చిన్న ముక్కలు కాకుండా కోసుకుని కడిగేసుకున్న తర్వాత కొంచెం ఉప్పును పసుపు వేసి రాసుకుని శుభ్రంగాను పక్కన పెట్టుకుందాం 10 నిమిషాలు. 10 నిమిషాలు పక్కన ఉండించుకుంటే బాగుంటుంది. అప్పుడు పొయ్యి మీద ప్యానం పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేద్దామండి. కొంచెం లైట్గా ఆయిల్ వేసిన తర్వాత లైట్గా ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. చూడండి, మసాలాలో ఇలా వేసుకోవాలి. ఎలాగంటే 4 స్పూన్లు ధనియాలు, 10 యాలకులు, 10 లవంగాలు, 4 చెక్కలు వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ మసాలా అవసరం ఉండదు దీనికి. ఇంకా కొద్దిగా అవి వేసుకునేవి ఉన్నవి, అవి కూడా చూపిస్తాను. లాలిక్కాయలు వేసుకున్న తర్వాత మనకి ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేద్దాం చూడండి. ఇందులో ఇప్పుడు చికెన్ వేద్దాం. చికెన్ వేసుకున్నాక అది బాగా మగ్గనివ్వాలండి. అలాగా ఆ నీళ్ళతో అలాగే మగ్గిపోతుంది, సరిపోద్ది. అలాగే మన నీళ్ళు వేయని అవసరం లేదు దానికి. అదే అలా ఉడకాలి. 10 నిమిషాలు నానిన తర్వాతే అలా ఉడకపెట్టుకోవాలండి. ఎందుకంటే పసుపు ఉప్పు దానికి పడుతుంది కదా, అది బాగా అలా కలిపేసుకొని ఉండించుకోవాలి. ఇప్పుడు పెనాలు వేస్తాం కదా, మూత పెట్టి ఉండిద్దాం, అలా ఉడుకుతుంది. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఏం వేసాము అంటే ఇలా ధనియాలు వేసాను కదా, ధనియాలు, ఆవాలు, స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు వేసుకోవచ్చు ఆవాలు కావాలితే. 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకుందాం. ఇది లైట్గా వేపుకోవాలి, ఎక్కువ వేపుకోకూడదు. చికెన్ ఉడుకుతుంది, నీరు ఇంకే వరకు ఉడకాలి. చూడు, నీరు అలాగ వస్తూ ఉంటుంది, అలా తిప్పుకుంటూ ఉండాలి. కొన్ని నిమిషానికి ఒకసారి తిప్పితే బాగుంటుంది, అడుగు పట్టకుండా. నీరంతా ఇంకిపోవాలండి బాగాను. మనం ఎలాగ పువ్వు సాగేసుకుంటాం కదా ముక్కలు, అలా అయిపోవాలి. అలా ఉడకనివ్వద్దాం జాయిగాను. ఇప్పుడు ఈ మసాలా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం అలారించి మిక్సీ పట్టుకుంటే పొడిలాగా వచ్చేస్తుంది. అల్లం పేస్ట్ ఇప్పుడప్పుడే తయారు చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి పెడితే అప్పుడే తయారు చేసుకోవాలి, నిల్వ తీసుకోకూడదు పచ్చట్లు ఎప్పుడును. చూడండి, మిక్సీలో పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ ఆడేసుకుని పక్కన పెట్టేసుకుంటే మెత్తగా ఆడుకోవాలి. చూడండి, ఎంత మెత్తగా ఆడుకోవాలంటే జనించిన అవసరం ఉండదు. ఇంకా ఇప్పుడు కూడా ఫ్రెష్గా ఆడుకుంటే బాగుంటుందండి. అప్పటికప్పుడు నిల్వైంది వేసుకోకూడదు పచ్చట్లోకి. మీరు ఏ పచ్చడి అంటే పట్టండి. గులాబీ పువ్వు చూసారా ఎంత బాగుందో, ఇది మరి పెరట్లో పోస్తుందండి, చాలా బాగుంటుంది రంగు. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అల్లం పేస్ట్ వాడదాం. అల్లం కూడా ఫ్రెష్గానే వేసుకోవాలి. కొంచెం అల్లం కొంచెం ఆడేసిన తర్వాత ఎల్లిపాయలు వేసుకుంటే బాగా నలిగిపోతుంది. మెత్తగా నలగాలి బాగాను. ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తాను. ఏదైనా పచ్చడికి నిల్వ ఏమి వేసుకోకూడదు. ఇప్పుడు ఫ్రెష్గా ఆడుకోవాలి. అల్లం నీళ్ళు వేయకూడదు, నీళ్ళు వేయకుండా ఆడుకోవాలి. మనకి కావాలంటే కొంచెం నూనె వేసి ఆడుకోవచ్చు తప్ప నీళ్ళు అసలు వేయకూడదు. కొంచెం పసుపు వేసి ఆడుకోవచ్చు. మనకు నిల్వ ఉండాలంటే. చూడండి, చికెన్ ఉడుకుతుంది. అల్లం పేస్ట్ ఎక్కువ నిల్వ ఉంచుకోవాలంటే కొంచెం పసుపు వేసి నూనె చుక్క వేసి ఆడుకుంటే పేస్టు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. ఆయిల్ కాలింది చూడండి. దీనికి ఏం ఆయిల్ వేసుకోవాలంటే
వేరుశనగ నూనె కానీ నువ్వు నూనె కానీ వేసుకోవాలి. మామూలు ఏ నూనె వేసుకోకూడదు. ఇలా బాణీ పెట్టేసుకున్న తర్వాత ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా, ఇంకా అలా ఉడుకుతూ ఉంటుంది. అది వేపుకుంటూ ఉండాలి. కొంచెం ముక్కలు ఎరుకొచ్చే వరకు బ్రౌన్ కలర్లోకి రావాలి. కలర్ ఎరుపు రంగు వచ్చే వరకు కొంచెం వేపుకుంటే బాగుంటాయండి. నిలవకాయ పచ్చడి పచ్చిగా వండించుకోకూడదు. ఒకవేళ మనం పచ్చిగా వేపుకున్నాం అనుకోండి, కొంచెం త్వరగా తినేయాలి. లేట్గా వండించుకుంటే పని చేయదండి, పచ్చడి పాడవుద్ది. నూనె అలా వేయాలి. ముక్క బాగా గట్టిగా అయిపోద్దండి. బాగా ఎక్కువ వేయకపోతే కొంచెం లైట్ బ్రౌన్ రంగు వస్తే సరిపోతుంది. ఆ కలర్లోకి వస్తే సరిపోద్ది. కొంచెం కలర్ రంగు బాగా ఎర్రగా వచ్చింది. ఇప్పుడు అల్లం పేస్టు 3 స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి. ఈ అల్లం పేస్ట్ బాగా వేగే వరకు వేపుకోవాలి. ముక్క అంతటికే పడుతుంది. బాగా సువాసన వస్తుంది చూసారా. ఎగితే అలా ఎగుకొలితే ఇంకా బాగుంటుంది వాసన. అయితే తయారైపోయిందండి. ఇంకా తయారైపోయింది. పక్క దింపేసుకోవాలన్నమాట. ఇంకా పొయ్యి మీద ఉండిచ్చి ఏమి వేసుకోకూడదు. పక్క దింపేసుకున్నాక వేసుకోవాలి. కానీ ఎందుకంటే అల్లం పేస్ట్ ఇలా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ ముక్కలు అలా వేగిపోవాలండి. బాగా చూసారా, ఇందా చూపించానుగా, అలా బాగా ఉడికిపోయి అలా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకోసారి చూపిస్తున్నాను, అలా ఉండాలి. అది వేరుశనగ నూనె వేసుకోవాలండి, మరి వేరే నూనె వేసుకోకూడదు అనమాట. ఇవి మరీ చెప్తున్నాను. ముక్కలైతే అలా ఇంకిపోవాలి నీరంతా. నూనె అయితే ఆయిల్ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. అది తయారైపోయింది చూడండి ఇలాగా. ఇప్పుడైతే పక్క దింపేసుకుందాం. పక్కన పెట్టిన తర్వాత వేసుకోవాలండి కారం అయినా ఉప్పు అయినా. ఎందుకంటే పొయ్యి మీద ఉండగా వేడి మీద వేసేస్తే కొంతమంది పొయ్యి మీద ఉండగా వేసేస్తున్నారు, కానీ కలర్ మారిపోద్ది. దింపుకున్న తర్వాత ఒక్క నిమిషం, 1 సెకండ్ చల్లారనిచ్చి వేసుకుంటే బాగుంటుంది కలరు. ఇంతకుముందు ఒకసారి నేను అలాగే చేశాను. అలా వేడి మీద వేసేస్తే నల్లగా అయిపోయినట్టు అయిపోయింది పచ్చడి అంతా. అందుకని ఇలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, కారం సరిపడినంత వేసాను. సాల్ట్ మనకు కారం కాలితే ఇంకో కొంచెం వేసుకోవచ్చు. లెక్కగా వేసాను మాకు సరిపడగా. ఇలా కలుపుకోవాలండి. వేసుకుని ముందు మసాలా వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసాను. చాలా బాగుంటుందండి పచ్చడి. ఈ ఆవకాయ పచ్చడి ఇంతవరకు అయితే ఆవకాయ పచ్చడి పట్టేవాళ్ళం. ఇప్పుడైతే చికెన్ పచ్చళ్ళు, రొయ్యల పచ్చళ్ళు అన్నీ వస్తున్నాయి కదా, ఇలా పట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అలా కలుపుకుని 2 రోజులు అలా వండిస్తే చాలా ఊరి బాగుంటుందండి పచ్చడి. మనం వేసినవి అన్నీ నానాలి కదా. ఇప్పుడైతే చల్లారించి నిమ్మరసం వేసుకోవాలి. పెద్ద కాయలు అయితే 4 కాయలు సరిపోతాయండి, చిన్నవి అయితే 6 కాయలు రసం పడుద్ది. అది మనకు కొంచెం పులుపులుగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అది మన ఇష్టం. కారం అయినా ఉప్పు అయినా అది మన ఇష్ట ప్రకారంగా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో పచ్చడి. చాలా టేస్టీగా ఉంది, చాలా రుచిగా ఉంది. వాసన చూస్తుంటే గుమగుమలాడిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటారు. ఎంత బాగుందో చూసారా. నువ్వు ఆయిల్ ఎక్కువ పోసానండి, కొంచెం నిల్వ ఉండాలి కదా. మరి నిల్వ ఉండాలంటే పచ్చడి నూనె ఎక్కువ వేసుకోవాలి. చూడండి, మీకు నచ్చింది కదండి. మరి మీకు నచ్చితే నాకు
లైక్లు చేయండి, షేర్ చేయండి. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. పచ్చడి చాలా బాగుంటుంది, నిల్వ ఉంటుంది బాగాను. మనకి ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా బౌల్లో పెట్టుకుని తీసుకెళ్ళచ్చు. సరేనా? బాయ్.